భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్పీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా తరగతి గదుల్లో విద్యాబోధన చేశారు. అంతేకాదు ఈ పాఠశాల పీజీహెచ్ఎం ధరావత్ నీలాదేవి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈ రోజు ఆదిలాబాద్ పట్టణంలోని అనేక స్కూళ్లలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఇటు ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం ఆర్పీఎల్ రిజర్వ్ పోలీస్ లైన్ స్కూల్లో ఉన్నటువంటి ఒక ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలబాలికలందరూ కూడా ఉపాధ్యాయుల బాధ్యత ఎలా ఉంటుంది, మరి పాఠశాలలో ఉపాధ్యాయుల విద్యాబోధన ఎలా ఉంటుంది, వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా క్లాసులు బోధిస్తారు, అలాగే పిల్లల పట్ల ఏ విధంగా ఉంటారు, ఇక్కడ పిల్లలు కూడా చక్కగా మరి ఏ క్లాసులు బోధించారు, వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారు, అలాగే ఎలా అనిపిస్తుంది అంటే విద్యాబోధన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. చెప్పమ్మా, నీ పేరేంటి? తమన్నా. తమన్నా, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. మరి ఈ రోజు నువ్వు ఏ టీచర్ గా బోధన చేసావు? ఇంగ్లీష్ చెప్పావు. ఏ క్లాస్ చెప్పావు? 6th, 7th, 8th. 6th, 7th, 8th చెప్పావు. ఎలా అనిపించింది అంటే ప్రతిరోజు ఒక స్కూల్ విద్యార్థిగా క్లాస్కి వచ్చి తరగతులు వింటూ ఈ రోజు ఒక టీచర్ గా మరి క్లాస్కి వెళ్ళి బోధన చేసావు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా ప్రౌడ్ ఫీల్ అవుతున్నది, బాగా మంచిగా అనిపిస్తున్నది టీచర్ అయినా. క్లాస్ చదువుతున్నావు? 10వ తరగతి. వెరీ గుడ్. ఏ క్లాస్ చెప్తున్నావు? 8th, 9th కి తెలుగు చెప్తున్నా. 8th, 9th తెలుగు. తెలుగు అంటే మరి పద్యాలు ఉంటాయి కదా, ఒక పద్యం చెప్పు. ఉప్పు కప్పు రంబు నొక్క పొలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరేయ పురుషులందు పుణ్య పురుషులే వేరేయ విశ్వదామి రామ వినురవేమ. అంటే అర్థం ఏంటి? ఉప్పు కర్పూర రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ వాటిని రుచి చూస్తే వేరుగుంటాయి. ఏం పేరు? షేక్ రిమ్షా. ఏ క్లాస్ చెప్పావు? 6th, 7th. ఏ సబ్జెక్ట్ చెప్పావు? సైన్స్, సోషల్. సైన్స్, సోషల్. సైన్స్ రెండు చెప్పావా? సోషల్ సైన్స్. ఏ పాఠం చెప్పావు? అవర్ ఫుడ్ 6th. అవర్ ఫుడ్. అవర్ ఫుడ్. అవర్ ఫుడ్. అవర్ ఫుడ్. ఏంటిది భోజనం? ఏం ఫుడ్ గురించి చెప్పావు? పులిహోర, బిర్యానీ, బ్రింజల్ కర్రీ, ఇంకా ఇడ్లీ, సాంబార్. చెప్పండి, నీ పేరేంటి? గంగోత్రి. ఏ క్లాస్ చదువుతున్నావు? 9వ తరగతి. ఏ సబ్జెక్ట్ చెప్తున్నావు? సోషల్. సోషల్. సోషల్ ఏ పాఠం చెప్పావు పిల్లలకి? 7th లెసన్ చేతి వృత్తులు, చేనేతి వస్త్రాలు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని మరి మీ స్కూల్లో అయితే చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. విద్యార్థులందరూ పిల్లలందరూ కూడా ఉపాధ్యాయులుగా వేషం వేసుకున్నారు. అంతేకాకుండా ఈరోజు మీ హెడ్ మిస్ట్రెస్ కి ఒక అవార్డు కూడా మరి జిల్లా స్థాయిలో రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. మా యొక్క హెడ్ మిస్ట్రెస్ గారు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు తమ విధులకు అదనంగా నెంబర్ 1 స్కూల్ డిప్యూటీ డిఓ ర్యాంకు స్కూల్ని కూడా 4 మీడియంస్ ఉన్నటువంటి స్కూల్ని కూడా నడిపిస్తున్నారు. ఒక లేడీ టీచరు ఇట్లా నడిపించడము, ఇంతమంది స్టాఫ్ని కంట్రోల్ చేయడము, 2 ఇన్స్టిట్యూషన్స్ని నడిపించడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా యొక్క పిల్లలందరూ టీచర్లుగా వ్యవహరించడం, మా యొక్క బాధ్యతలను తీసుకొని ఈ టీచర్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వ్యయ ప్రయాసాలకు తెలుసుకోవడంలో భాగం పంచుకుంటున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. తద్వారా పిల్లలు కొంచెం డిసిప్లిన్ కూడా నేర్చుకుంటారని మా యొక్క ఉద్దేశం సార్. మీరే సబ్జెక్ట్ చెప్తారు సార్? భౌతిక శాస్త్రం. ఎట్లా ఉంటుంది స్కూల్లో పిల్లలకి? బాగుంటుంది సార్. ఇక్కడ పిల్లలకు వాతావరణం చాలా బాగుంటుంది. పిల్లలకు అన్ని రకాలైన సౌకర్యాలు మేము అందిస్తాము. ముఖ్యంగా యూనిఫామ్స్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. అదేవిధంగా మా విద్యార్థులు ఇక్కడ ఎక్కువ శాతం స్లమ్ ఏరియా పూర్ పీపుల్ ఎక్కువ మంది వస్తారు సార్. వాళ్ళకు అన్ని విధాలుగా మేము సహాయం చేయడానికి రెడీగా ఉన్నాము. ముఖ్యంగా సార్ వాళ్ళకు కొందరు స్కాలర్షిప్స్, మైనార్టీ స్కాలర్షిప్స్, ఆర్ఫాన్ స్కాలర్షిప్, SC ST స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా అందేటట్టు మేము చేస్తాము. అదే విధంగా విద్యార్థులు ఎవరైతే చదువులో వెనుకబడి ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ మనం బేస్ లైన్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేసేసి వాళ్ళని గ్రూప్స్గా చేసేసి వెనుకబడినటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి బోధన ఇవ్వడం
జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం, మీకు అంటే జిల్లా ఉత్తమ స్థాయిలో అవార్డు రావడం జరిగిందని తెలిసింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అవార్డు రావడం అంటే సంతోషంగా ఉంది సార్. ఈ అవార్డు నాకే కాదు మా పాఠశాల సిబ్బంది టీచర్స్ అందరికీ వచ్చిందని భావిస్తున్నాను సార్. అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. కానీ హెచ్ఎం గా ప్రమోషన్ తీసుకున్నప్పటి నుంచి నాకు 2 అదనపు బాధ్యతలు ఉండడం వల్ల ఆ క్లాసెస్ తీసుకోవడం లేదు, ఓన్లీ సూపర్వైజన్ చేయడం మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఒక స్కూల్ ని మెయింటైన్ చేయడం అంటే కష్టం. మీరు ఇక్కడ ఆర్పిఎల్ స్కూల్ తో పాటు తర్వాత అక్కడ అయితే గెజిటెడ్ నెంబర్ 1 స్కూల్ ని కూడా అంటే ఇన్ఛార్జ్ గా ఉండబోతున్నారు కదా, ఎప్పటి నుంచి 2 స్కూల్ చూస్తున్నారు? 2018 నుంచి నాకు సార్ గెజిటెడ్ నెంబర్ 1 అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది నాకు. లేదు సార్, ముఖ్యం మేము అందరం కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా సమిష్టిగా పనులు చేసుకోవడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. గెజిటెడ్ నెంబర్ 1 లో ఉన్న ఉపాధ్యాయులు కూడా పనులను డివైడ్ చేసుకోవడం సార్, ఏ పని ఎవరు చేసుకోవాలని డివైడ్ చేసుకోవడం వల్లనే అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము ఇన్ టైంలో పూర్తి చేయగలుగుతున్నాము. ఈ అవార్డు రావడం పట్ల అంటే మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నారా? అవును సార్, ఈ అవార్డు వచ్చిందంటే నా పైన నా బాధ్యత మరింత పెరిగింది. ఇక ముందు ఇంకా ఎలాంటి రాజీ లేకుండా శక్తి వంచన లేకుండా ఇంకెక్కువ పని చేసేసి పిల్లలు వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ చేసే విధంగా వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే విధంగా దాంట్లో నా వంతు పాత్రను నేను ఇంకెక్కువ పోషించాలని నా ప్రయత్నం ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాను సార్. 2 స్కూల్లో ఎలా ఉంటుంది మేడం విద్యా బోధన? 2 స్కూల్లో ఆల్మోస్ట్ ఓకే సార్, కానీ గెజిటెడ్ నెంబర్ 1 స్కూల్లో 4 మీడియాస్ ఉన్నాయి సార్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, మరాఠీ మీడియం, ఉర్దూ మీడియం. అక్కడ వేరే వేరే ఊర్ల నుండి కూడా పిల్లలు వస్తారు కాబట్టి కొంచెం పిల్లలందరితో మాట్లాడి చేయడము కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా వాళ్ళ లాంగ్వేజెస్ అర్థం చేసుకొని వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఎందులో వెనుకబడి ఉన్నారు అవన్నీ తెలుసుకొని ఉపాధ్యాయులతో చర్చించేసి వాటికి కరెక్ట్ సొల్యూషన్ మేము తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్. ఇది ఇక్కడ ఆ స్కూల్లో ఏంటంటే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకుంటామని చెప్తున్నారు. అలాగే ఈ బాధ్యత ఏదైతే జిల్లా స్థాయిలో అవార్డు రావడం పట్ల మరింత బాధ్యత పెరిగిందని చెప్తున్నారు. 2 స్కూల్స్ లో కూడా ఇటు అక్కడ కూడా 2 స్కూళ్లలో కూడా విద్యాబోధన సక్రమంగా కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే దీని సందర్భంగా ఈరోజు విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చాలా ఉత్సాహంగా ఆ క్లాసులు బోధిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి యొక్క ఏదైతే జిజ్ఞాసని బయట పెట్టుకుంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో